హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రాజు అలాగే రూప ఇద్దరు కూడా ఫాదర్స్ డే సందర్భంగా గుడిలో పూలతో హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి రాయటం ప్రతాప్ అది చూసి చాలా సంబరపడిపోయి రూపని దగ్గరికి తీసుకుంటాడు. వెంటనే రాజును కూడా సైగ చేసి రూప పిలవడం, రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతాప్ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి పెద్దయ్య, మీరు నన్ను క్షమించాను అంటేనే నేను పైకి లేస్తాను. ఆ రోజు నేను గౌతమ్ బారి నుంచి అమ్మాయి గారిని కాపాడటానికి మాత్రమే ఆ అమ్మాయి గారి మెడలో తాళి కట్టాను పెద్దయ్య, అంతకు మించి నేను ఎటువంటి తప్పు చేయలేదు అనగానే రూప కూడా ప్రతాప్ కాళ్ళ మీద పడి, అవును నాన్న, రాజుని క్షమించండి, రాజు ఎటువంటి వాడో మీకు తెలియంది కాదు, నిన్న మొన్న పోలీస్ స్టేషన్లో తప్పు చేయకపోయినా చేసిన వాడిలా ఉన్నా కూడా నేను నమ్మకంతో రాజు ఎటువంటి తప్పు చేయడు అని చెప్పి మందారాన్ని తీసుకొచ్చి నిజం నిరూపించగలిగాను, లేకపోతే అమాయకుడైన రాజుకి శిక్ష పడేది. తప్పు చేసిన దీపక్ కాలర్ ఎగరేసుకుంటూ తిరిగేవాడు. అలాంటిది రాజు ఏ తప్పు చేయకపోయినా మనం ఇలా శిక్షించడం కరెక్ట్ కాదు నాన్న అని చెప్పి రూపరాజు ఇద్దరు కూడా ప్రతాప్ కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉంటారు. మరి నిజంగా ప్రతాప్ ఇక రాజుని అల్లుడిగా ఒప్పుకొని రూపరాజులకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తే ముత్యాలు అది చూసి షాక్ అవుతుందా? మరి నిజంగా అదే పని జరుగుతుందా? అసలు రాజుని అల్లుడిగా ప్రతాప్ ఒప్పుకుంటాడా లేదా? నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూప రాజుకి ఫోన్ చేసి ఈ విధంగా అంటుంది, రాజు రేపు ఫాదర్స్ డే కదా, నాన్నకి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా రేపు గుడికి వస్తావా అని అడుగుతూ ఉండగా, వస్తానమ్మాయి గారు, ఖచ్చితంగా మనం పెద్దయ్య గారిని ఒప్పించి మనిద్దరం ఒకరికొకరం సొంతం అవ్వాలి, లేకపోతే ఎన్నాళ్ళు ఎడబాటు, నాకేమో అమ్మ శ్వేతతో పెళ్ళి అంటుంది, పెళ్ళి ఊసి ఎత్తినప్పుడల్లా నాలో ఏదో తెలియని భయం అని చెప్పి అంటూ ఉంటే, అన్నిటికీ ఒకటే మార్గం రాజు, ఖచ్చితంగా మనం రేపు గుడిలో నాన్నని ఒప్పించి ఎటువంటి అడ్డంకులు లేకుండా నాన్న మనసుని మార్చేయాలి, ఖచ్చితంగా నాన్న నిన్ను యాక్సెప్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది రాజు అనగానే, సరే అమ్మాయి గారు, రేపు గుడికి వస్తాను అని చెప్పి ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు. ఇకపోతే రేణుక మాత్రం వెళ్తూ ఉంటుంది. నేను కిడ్నీ డొనేట్ చేశానని చెప్పినా కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, రూప మాత్రం తెలివిగా ఆ మందారాన్ని తీసుకొచ్చి రాజుని విడుదల చేపించింది, అందరూ రూప వైపే మనసు మల్లుతుంది, కనీసం నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఒక్క నిమిషం ఆ గౌతమ్ రావడం లేట్ అయి ఉంటే ఖచ్చితంగా నేను ఆ మందారాన్ని తీసుకొచ్చి కోర్టులో నిరూపించేదాన్ని, అప్పుడు రాజుని బయటకు తీసుకొచ్చిన దానిలాగా ముత్యాలత్త మనసులో నా మీద ప్రేమ కలిగేలా చేసుకునేదాన్ని, ఆ శ్వేతకి బదులుగా నన్నిచ్చి రాజుకి పెళ్లి చేసేది ముత్యాలత్త, అన్నీ స్పాయిల్ చేశాడు ఆ గౌతమ్ అని చెప్పి రేణుక ఇక గౌతమ్ మీద చిరాకు పడుతూ ఉంటుంది. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఆ రాజుని నేనే సొంతం చేసుకోవాలి, నాకు దక్కని రాజు ఎవరికి దక్కడానికి వీల్లేదు అని రూప అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే రూప ఉదయాన్నే లేచి తులసి కోట చుట్టూ తిరుగుతూ పూజ జరిపిస్తూ ఉంటుంది. అమ్మ రూప రూప అని చెప్పి ప్రతాప్ పిలుస్తూ ఉంటే, ఏంటి బావగారు, ఏమైనా కావాలా అని చెప్పి సుమ అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఉదయం లేచినప్పటి నుంచి రూప కనిపించట్లేదు కదా, అందుకని అడుగుతున్నాను అని అంటూ ఉంటే, అదా రూప పూజ చేస్తుంది బావగారు అనగానే, రూప పూజ చేస్తుందా, ఈరోజు ఏమైనా పండగ అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది సుమ, ఈరోజు పండగ కాదు బావగారు అని చెప్పి అంటూ ఉంటే, ఓహో రోజులాగానే పూజ చేస్తుందన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉండగా రూప వచ్చి హారతి తీసుకొచ్చి, నాన్న హారతి తీసుకోండి అనగానే ప్రతాపిక హారతి తీసుకుంటాడు. రూప ఇలా అడుగుతూ ఉంటుంది, నాన్న ఈరోజు గుడికి వెళ్దామా, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది నాన్న అనగానే, గుడిక ఎందుకు రూప అని చెప్పి అంటూ ఉంటే, మీరేమీ మాట్లాడకుండా ముందు గుడికి బయలుదేరండి నాన్న అని చెప్పి రూప అనగానే, సరే రూప అని చెప్పేసి ప్రతాప్ అంటూ ఉంటాడు. అందరు కూడా కలిసి గుడికి వెళ్తారు. ఇక రాజు కూడా గుడికి వస్తాడు. ముత్యాలు అప్పలనాయుడు కూడా అదే గుడికి అనుకోకుండా రావడం, సీఎం అలాగే శ్వేత అందరు కూడా గుడికి వస్తూ ఉంటారు.
ఇకపోతే రేణుక కూడా గుడికి వస్తుంది. రాజు రూప దగ్గరికి వెళ్తాడు. రూప గుడి దగ్గర దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. రాజు కూడా వెనకాలే వచ్చి అమ్మాయి గారు అని పిలవగానే రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాజు ఎప్పుడొచ్చావు అనగానే ఇప్పుడే వచ్చాను అమ్మాయి గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి రాజు అనగానే అవునా సరే ఇదిగో బొట్టు పెట్టుకో అని అంటూ ఉంటే రూప నుదుట రాజే తీసుకొని బొట్టు పెడతాడు. రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది. గుడికి వచ్చిన రేణుక కూడా రూప రాజుల అన్యోన్యత చూసి ఖచ్చితంగా ఈ గుడిలో ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా శ్వేతని గుడికి రప్పించాలి అని చెప్పి శ్వేతని ఆయుధంగా వాడుకోవాలని శ్వేతకి ఫోన్ చేస్తుంది. శ్వేత ఎక్కడున్నావు అని అంటూ ఉంటే ఇప్పుడే గుడికి బయలుదేరాం అనగానే అవునా సరే త్వరగా రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమైంది రేణుక అనగానే ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, ఆ రాజు రూప చట్టాపట్టాలేసుకొని గుడిలో తిరుగుతున్నారు, నువ్వు ఇంకా గుడికి ఇంకా రాలేదు అని చెప్పి అనగానే వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక శ్వేత తన తల్లిదండ్రులతో కలిసి గుడికి వస్తుంది. ముత్యాలు అలాగే అప్పలనాయుడు కూడా గుడికి వస్తారు. ఇకపోతే ప్రతాప్ గుళ్ళోకి అడుగు పెట్టడంతోనే హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి పూలతో అలంకరించి ఉంటుంది. అదంతా కన్నార్పకుండా చూస్తూ ప్రతాప్ చాలా అంటే చాలా మురిసిపోతూ ఉంటాడు. అటు నుంచి రూప వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అనగానే అమ్మ రూప అని చెప్పేసి రూపని దగ్గరికి తీసుకొని చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటాడు ప్రతాప్. రూప ప్రతాప్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. దూరం నుంచి రాజు అదంతా చూస్తూ ఉంటాడు. రూప ఇక పైకి లేచి రాజుకి సైగ చేయగానే రాజు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతాప్ కాళ్ళని గట్టిగా పట్టుకోగానే ప్రతాప్ షాక్ అయిపోయి కిందికి చూడగానే రాజుని చూసి కాళ్ళొదులు ఏంటిది అని చెప్పి అంటూ ఉంటే లేదు పెద్దయ్య, మీరు నన్ను క్షమించాను అంటే తప్ప నేను మీ కాళ్ళని వదలను అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు విరూపాక్షి కూడా వచ్చి గుడిలో చూస్తూ ఉంటుంది. ప్రతాప్ని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాజు కాళ్ళని పట్టుకొని వదలను అంటాడు. ప్రతాప్ మాత్రం కాళ్ళని వదలాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే ఆ రోజు నేను ఎటువంటి తప్పు చేయలేదు పెద్దయ్య, కావాలని ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదు. ఆ రోజు గౌతమ్ బారి నుంచి అమ్మాయి గారిని కాపాడటానికి మాత్రమే అమ్మాయి గారి మెడలో తాళి కట్టాను తప్ప నేను ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పు చేయలేదు పెద్దయ్య. ఆ దీపక్ విజయాంబికలు కలిసి ఎప్పుడు కూడా నన్ను రూపని విడదీయాలని చూశారు తప్ప ఎప్పుడు కూడా ఇది చేయలేదు. ఎప్పుడు ఏదో ఒక గొడవ ఏదో ఒకటి సృష్టిస్తూనే వచ్చారు అంతే తప్ప అమ్మాయి గారి మీద నాకు ఎప్పటికీ ప్రేమ ఉంది. మిమ్మల్ని ఒప్పించి అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను తప్ప ఏ రోజు మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదు పెద్దయ్య, నా మాటని నమ్మండి అని చెప్పి అంటూ ఉంటే రూప కూడా ప్రతాప్ కాళ్ళ మీద పడి అవును నాన్న, రాజు గురించి మీకు తెలీదా, రాజు నా మెడలో తాళి కట్టాడు, రాజు కట్టిన తాళిని ఎన్ని రోజులు నా మెడలో వేసుకుంటున్నాను, కానీ మీరు చెప్పిన నిశ్చితార్థానికి కూర్చున్నా నాకు ఎవరు ఇష్టం లేదు నాన్న, ఏ పెళ్ళి ఇష్టం లేదు, ఏది చేసినా మీకోసం చేస్తున్నాను తప్ప నా మనసులో ఎప్పుడు రాజే ఉంటాడు నాన్న అని చెప్పగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు. అంటే రూప సంతోషాన్ని కాదని నేను నా సంతోషం కోసం రూపకి పెళ్లి చేయాలని చూస్తున్నానా అని ఆలోచించి మరి రాజుని అల్లుడిగా ఒప్పుకొని ఇద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడా? మరి నిజంగా అది జరిగితే ముత్యాలు ఏం చేయబోతుంది, ఏం జరుగుతుంది?